రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడ వద్ద కూడా వాగు ప్రవాహంలో చిక్కుకున్న కారు నుంచి ఓ వ్యక్తిని స్థానికులు రక్షించారు. మామిడిపల్లికి చెందిన యాదిరెడ్డి అనే వ్యక్తి వాగులో వరద ఉధృతంగా ప్రవహిస్తున్నా కారులో బ్రిడ్జ్ దాటేందుకు ప్రయత్నించాడు. వాగు మధ్యలోకి వెళ్ళాక కారు ఆగిపోయింది. యాదిరెడ్డి భయంతో కేకలు వేయడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు వచ్చాక తాళ్ల సహాయంతో యాదిరెడ్డిని వరద నీటి నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత కారును గట్టు మీదకు లాగారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, వేగంగా పారుతున్న నీళ్లలోకి ఎవరూ వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడ వద్ద వాగు ప్రవాహంలో ఒక కారు చిక్కుకుంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. రైట్, కారు సగానికి పైగా మునిగిపోయింది. ఆ వాగు వేగంగా ప్రవహిస్తున్నా సరే మరి కారు ఓనర్ అలా కారుని వాగులోకి తీసుకెళ్లారు. మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. సో ఆ సదరు వ్యక్తి భయంతో కేకలు వేశాడు. సో ఆ వ్యక్తిని స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి రక్షించారు. ఆ తర్వాత కారుని కూడా ఒడ్డుకి లాగిన సిచ్యువేషన్ అయితే మీరు చూస్తున్నారు. అయితే ఇదే చాలా చోట్ల కూడా ఇదే రిపీట్ అవుతూ ఉంది. వాగులు ప్రవహిస్తున్నా సరే ఈసారికి వెళ్ళిపోవచ్చులే అంటూ కూడా చాలా మంది దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దాటే ప్రయత్నంలోనే చాలా మంది అనూహ్యంగా ప్రాణాలు కూడా కోల్పోయారు. సో జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.